తెలంగాణ సిద్ధాంతకర్త, మేధావి, విద్యావేత్త, కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసిన కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఇందూరు జిల్లా నగర ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి శుభాకాంక్షలు, శుభాభినందనలు మరియు వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక, సహించలేక, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో అనేక సమావేశాలు, అనేక మీటింగ్లు పెట్టి వారికి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపిన గొప్ప వ్యక్తి. ఈరోజు తెలంగాణలోని గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉద్యమాలు నడిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, నీళ్లు, నిధులు, నియామకాలు పూర్తిగా నెగ్లెక్ట్ కాబడుతూ ఉన్నాయి తెలంగాణలోని ఉద్యమాన్ని నడిపి తెలంగాణ సాధించుకున్నాం. కానీ దురదృష్టం ఏంటిదంటే ఆయన ఆశయాలు, ఆయన ఏదైతే జీవితం మొత్తం తెలంగాణ కోసం త్యాగం చేసినప్పుడు, తెలంగాణ సాధించుకున్నప్పుడు ఆయన లేకపోవడం చాలా విచారకరమైన విషయం. కానీ తెలంగాణ ప్రజలు వారిని గుండెల్లో పెట్టుకొని శాశ్వతంగా ఆయనను మర్చిపోరు. ముఖ్యంగా తెలంగాణ సాధించుకున్న ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు సాధించుకున్న తర్వాత తెలంగాణ అభివృద్ధి, కానీ ఏదైతే 10 సంవత్సరాల పరిపాలన బీఆర్ఎస్ ప్రభుత్వము పూర్తిగా తెలంగాణ దోపిడీకి గురైంది. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చి అమలు కాని అబద్ధపు హామీలతోటి ఏదైతే గద్దెనెక్కిందో, ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపి వారు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ మేము కోరుతూ ఉన్నాం. మరి ఒక్కసారి ఈ జయంతి సందర్భంగా ప్రజలందరికీ మరియు మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి, రాజకీయ నాయకులకు, ఉన్నతాధికారులకు, అధికారులకు, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లకు, అధికారులకు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, శుభాభినందనలు. జై తెలంగాణ. మరో తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ వైతాళకుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జన్మదిన సందర్భంగా మరి జిల్లా ప్రజలందరి తరపున శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి కలం గొప్పదా గలం గొప్పదా అనే దాంట్లో కలము గలము రెండు సమాంతరంగా చేసి తెలంగాణ ఉద్యమంకు ఉవ్వెత్తున లేపిన జయశంకర్ సార్ కలం, కేసీఆర్ గలం రెండు విలీనమై మరి తెలంగాణ సాధించడం జరిగింది. ఆ రోజే జయశంకర్ సార్ చెప్పడం జరిగింది, కేసీఆర్ చూడగానే చాలామంది అన్నారు ఈ బక్క చిక్క నాయకుడితో తెలంగాణ సాధించగలుగుతాడని. జయశంకర్ సార్ ఒకటే నమ్మిండు, కేసీఆర్ గారి పట్టుదల కానీ ఆయన ఆశయాలు కానీ ఖచ్చితంగా ఈయన ద్వారా తెలంగాణ సాధిస్తామని జయశంకర్ సార్ ఆ రోజే ఒప్పుకొని, మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ మళ్ళీ దశ ఉద్యమంలో మేము కూడా ఆయనతో చాలా మమేకమైనాం. చాలా మీటింగ్లో ఆయనతో మాట్లాడడం జరిగింది, ఖచ్చితంగా తెలంగాణ సాధిస్తామని చెప్పడం జరిగింది. దానికి తోడు మరి కేసీఆర్ గారు మరి ఆ రోజు చాలామంది అంటారు జయశంకర్ సార్ చనిపోయినాక తెలంగాణ వచ్చిందని. నేనంట
జయశంకర్ సార్ బతుకున్నప్పుడే తెలంగాణ వచ్చింది. కాకపోతే ఆంధ్రోళ మోసాలకు ఆ డబ్బు ప్రాబల్యంతో తెలంగాణ యూటర్న్ అయింది. అప్పుడు తెలంగాణ డిక్లేర్ చేసినప్పుడు జయశంకర్ సార్ ఉండే, తర్వాత చనిపోయాడు. కాబట్టి మరి ఈ తెలంగాణ సాధనలో ముఖ్య పాత్ర పోషించిన జయశంకర్ సార్కు మా నిజామాబాద్ జిల్లా తరపున మరొక్కసారి ఘనంగా మరి మా బీఆర్ఎస్ పార్టీ తరపున జిల్లా రాష్ట్ర తరపున ఘనంగా జయశంకర్ సార్ జన్మదినం గ్రాండ్గా జరుపుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చెందేందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యే ఒక నినాదాన్ని తన ఊపిరిగా, తన శ్వాసగా, ధ్యాసగా, తన జీవితకాలం బ్రతుకున్నన్ని రోజులు కూడా అదే నినాదాన్ని తీసుకొని బ్రతికిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది కొత్తపల్లి జయశంకర్ సార్ గారు. సారు అని ఎవరైనా పిలుస్తున్నాము అని అంటే వెంటనే గుర్తుకొచ్చేది శంకర్ సార్ గారే. ఎందుకంటే ఆయన మలిదశ ఉద్యమ నాయకులు, అలాగే చిన్న పెద్ద ముసలి ముతక ప్రతి ఒక్కరిలోనూ కూడా తెలంగాణ రాష్ట్రం మనకి ఎందుకు కావాలి, సపరేట్ అవుతే మనకి ఏ లాభాలు వస్తాయి, మనం ఇప్పుడు ఏ వివక్షతో ఉంటున్నాము, ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఎవరు అడిగినా అడగకపోయినా, పడుకున్నా లేచినా కూర్చున్నా తిన్నా ఆ ఒకటే ధ్యాసగా ఎవరు కనిపిస్తే వాళ్ళకి దీని గురించి చెప్పడమే ఒక పనిగా పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా అందరిలోనూ తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ మరి అది తెచ్చే విధంగా అందరిలోనూ కూడా ఒక భావజాలాన్ని గుర్తు చేస్తూ మరి చివరి వరకు తన చివరి దశ, ఎందుకంటే ఆయన ఆ జన్మ బ్రహ్మచారి, తను పిల్లలు అనేది కూడా చూడకుండా కేవలం ఇటువైపే తన జీవితాన్ని అంతా అంకితం చేసి చివరకు తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా కూడా ఆయన పోరాటం చేసినటువంటి వ్యక్తి. మరి కేసీఆర్ గారిని నమ్మి తనకొక గురువుగా వెనుకుండి తను ముందుకు నడిచే విధంగా, తనతో పాటు అందరు కలిసి నడిచే విధంగా ఆ రోజు ఆయన కష్టపడ్డాడు. కాబట్టే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అలాగే అందులో మనకు కావాల్సినటువంటి చట్టాలు, హక్కులు అన్నీ కూడా ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. మనం ఈరోజు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో తలెత్తుకొని గర్వంగా ఉన్నాము అంటే వాళ్ళ ఈ కొద్దిపాటి ఎవరైతే నాయకులు ఉన్నారో మన కొత్తపల్లి జయశంకర్ సార్ లాంటి వాళ్ళ పుణ్యమా అని చెప్పేసి మనం ఈరోజు హాయిగా ఉంటున్నాం. వారికి ఎప్పుడు కూడా మేమంతా రుణపడి ఉంటాం. అదేవిధంగా ఆయన ఆశయాలు ఏవేవైతే అప్పుడు చెప్పాడో వాటన్నిటిని కూడా కొనసాగిస్తూ ముందుకెళ్తామని తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా ఆయన జన్మదిన సందర్భంగా, జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. అది సరైనటువంటి పద్ధతి కాదు. ఏదున్నా కూడా మనకు పోలీసులలో ఏవైతే మనకు చట్టాలు, ముఖ్యంగా మహిళల పట్ల ఏ విధంగా అయితే మనము నిర్ణయాలు తీసుకుంటామో ఆ నిర్ణయాలను కట్టుబడి అది పోలీస్ అయినా సరే ఎవరైనా సరే తీసుకోవాల్సింది ఉండే, కానీ దాన్ని మించి వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఒక మహిళను చూడకుండా ఆ విధంగా చేయడం అనేది దానికి విచారణ చేసి తప్పకుండా దానికి సపోర్ట్గా మేము కూడా నిలబడతాం. ఏదన్నా కూడా మేము వెళ్ళి మాట్లాడేట ఆల్రెడీ మా నాయకులందరూ కూడా వెళ్ళడం చూడడం కూడా జరిగింది. మా పార్టీ నుంచి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి న్యాయం చేయడం వరకు కూడా మేము దాని గురించి పోరాడుతాం.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించినటువంటి ఆచార్య జయశంకర్ గారు వారి 90వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో విశ్వ బ్రాహ్మణుల యొక్క పాత్ర కీలకమైంది. మరి వారు ఎన్నో కష్ట నష్టాలకు కూర్చి ఆత్మ బలిదానాలకు కూడా సిద్ధపడి మరి ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. బంగారు తెలంగాణగా పరిగెత్తుతున్నటువంటి ఈ తెలంగాణలో విశ్వ బ్రాహ్మణుల కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. జయశంకర్ సార్ గారి స్ఫూర్తిని తీసుకొని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సారి జన్మదిన సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మన నగర స్వర్ణకార సంఘం నిజామాబాద్ తరఫున వారికి ఇదే మా నమస్కారాలు తెలుపుతూ నీళ్లు నియామకాలు నిధులు అని చెప్పి మా జయశంకర్ సార్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలను విస్మరించి ఈరోజు కేసీఆర్ గారు పక్కన పెట్టినారు కాబట్టి వాళ్ళకి దుస్థితి కలిగింది. ఈరోజు ఇలా ఎవరైనా కూడా జయశంకర్ సార్ ఆశయాలను విస్మరిస్తే వాళ్ళకి అదే గతి పడుతుందని ఇది తార్కాణం. జై స్వర్ణకార, జై తెలంగాణ, జై జై విశ్వకర్మ. తెలంగాణ, జై జై తెలంగాణ. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ స్థానిక కంటెస్టర్ నందు పూలమాలలతో నివాళులు ఘనంగా అర్పించడం జరిగింది. ఏదైతే ఈరోజు అతను తెలంగాణ కొరకు తన ప్రాణాలని, తన యావత్తు అతని లైఫ్ని, అతని జీవితాన్ని ఈరోజు తెలంగాణకు చేసిన గనుడు. మేము ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు అతన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ఉద్యమంలో ఎన్నో జీవితాలు అనుభవించినాము. అదేవిధంగా ఎన్నో కేసులు ఇప్పటికి కూడా మా పైన కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఈరోజు మేము రాగానే తెలంగాణకు పాటుపడ్డ వారిని ఆదుకుంటాం చేస్తామని చెప్పిన ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ మధ్యలో తెలంగాణ గురించి మాట కూడా ఎత్తడం లేదు. ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆశయాలని ముందుకు నడిపించే విషయంలో యువకులు కీలక పాత్ర పోషించాలని చెప్పేసి అదే విషయంగా తెలంగాణను బంగారు తెలంగాణను చేసుకుందామని ఈరోజు తెలంగాణ యువకులందరికీ పిలుపునివ్వడం జరుగుతున్నది. జై తెలంగాణ, జై జయశంకర్. జయశంకర్ సార్ మహనీయుడు, తెలంగాణ వైతాళికుడు, తెలంగాణ కొరకు అహర్నిశలు తెలంగాణ సాధనగా ధ్యేయం పెట్టుకొని మరి తెలంగాణ సాధన కొరకు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ గారి 90వ జన్మదినోత్సవము. ఈ సందర్భంలో తెలంగాణ అందరికీ ఆదర్శంగా నిలిచి తెలంగాణ సాధన కొరకు కృషి చేయడం జరిగింది. వారి జీవితాంతం, ఎందుకంటే ఊహా తెలిసిన నుంచి మరి విద్యార్థి దశ నుంచి కూడా మరి ఉద్యోగ దశలో ప్రొఫెసర్గా ఉండి కూడా తెలంగాణ సాధన ఎట్లా చేయాలి, తెలంగాణ ఎందుకు కావాలనేది ఎప్పుడైతే సమైక్య ఆంధ్ర ఏర్పడ్డ 1956 తర్వాత 57 నుంచే ఉద్యమం మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడ వారికి అన్యాయం జరుగుతుంది కాబట్టి మరి యువకులకు కానీ ఇక్కడ ఉన్న అందరికీ నిరుద్యోగులకు కానీ అన్యాయం జరుగుతుంది కాబట్టి తెలంగాణ సాధననే ధ్యేయంగా మరి వారు కృషి చేశారు. వారు ఎప్పుడైతే స్వర్గస్థులయ్యారో అప్పటి వరకు కూడా మరి బ్రహ్మచారిగా ఉండి తెలంగాణ వచ్చేంత వరకు కూడా నేను మరి పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో తెలంగాణ సాధన తర్వాతనే పెళ్లి చేసుకుంటా అనే ఉద్దేశంతో ఆ జన్మాంతరం బ్రహ్మచారిగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. తెలంగాణ మహనీయుడు మరి వారి శిష్యుడు కె చంద్రశేఖరరావు గారు, ఎందుకంటే జయశంకర్ గారు మొండోడు, మంచోడు, తెలంగాణ సాధించడన్న ఉద్దేశంతో చంద్రశేఖరరావు గారిని చేరదీసి వారికి అహర్నిశలు మరి అనేకమైన తెలంగాణ సమస్యలు కానీ తెలంగాణ ఎట్లా సాధించాలో
తెలియడం సలహాలు ఇవ్వడం జరిగింది. వారి యొక్క ఆచరణలో వారి యొక్క మార్గదర్శకాలు చంద్రశేఖరరావు గారు మరి తెలంగాణ సాధించిన విషయం మనందరికీ తెలుసు కాబట్టి ఆ మహనీయుడు పూనుకున్న తెలంగాణని ఈరోజు మన సస్యశ్యామలంగా ఉండడం జరిగింది. మరి ఏదైతే గత తెలంగాణ సాధించిన తర్వాత వారు ఆకాశం నుండి స్వర్గవస్తులై ఉండి కూడా తెలంగాణ బాగున్నది అన్నట్టు అందరికీ వారి యొక్క ఆశీస్సులు దీవెనలు ఉంటున్నాయి. ఈ రోజున 10 సంవత్సరాలలో తెలంగాణ మరి అన్ని విధాల మరి వ్యవసాయంలో కానీ అన్ని రంగాలలో కానీ ఏ విధంగా డెవలప్మెంట్ జరిగిందో అందరికీ తెలుసు. మరి ఈరోజు చూస్తున్నాము తెలంగాణ మీ అందరికీ ఎక్కువ తెలుసు. తెలంగాణ వ్యతిరేకులందరూ ఈరోజు మళ్ళీ విజృంభిస్తున్నారు కాబట్టి ఆ వ్యతిరేకల శక్తుల్ని మనము తట్టుకోవాలా. తెలంగాణ అందరం మళ్ళీ ఐక్యంగా పోరాడి మన తెలంగాణకు అన్యాయం జరగకుండా తెలంగాణ సస్యశ్యామలంగా మరి ఏదైతే బంగారు తెలంగాణ సాధించడానికి అందరం కృషి చేయాలి. జై తెలంగాణ. జై తెలంగాణ.